వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. మనం చేస్తున్న వీడియో వచ్చేసి ఇప్పుడు ఒక టెంపుల్ దగ్గర నుండి వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ ఇంత బారులు కూడిన ఈ యొక్క పబ్లిక్ ఇక్కడ ఎందుకున్నారంటే ఆ ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజున టెంపుల్ని అందరూ దర్శించుకోవడానికి ఇక్కడికి ఆ వచ్చారు. సో మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటిది, మరి ఏంది ఈరోజు ఈ టెంపుల్ దర్శించుకుంటే మనకి ఆ ప్రత్యేకమైన ఏమి పుణ్యం లభిస్తుంది అనే దానిపైన ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. కొందరు భక్తులు ఉన్నారు, ఇక్కడ భక్తులను అడిగి తెలుసుకుందాము ఈరోజు ప్రత్యేకత ఏంటిది, మరి ఈరోజు ఎందుకు ఇంతమంది ఇక్కడ పబ్లిక్ ఈ దర్శనానికి గుడి దర్శనానికి ఎందుకు వచ్చారు, మరి దైవ దర్శనానికి అనేది అడిగి తెలుసుకుందాము. అమ్మ, ఈరోజు ప్రత్యేకత ఏంటిది, ఎందుకు దర్శనం చేసుకుంటారు? కాబట్టి ప్రత్యేకత వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైనది కాబట్టి అందుకనే ప్రత్యేకత దర్శనం. ఈ రోజు దర్శించుకుంటే మనకి ఏం ప్రాప్తి జరుగుతుందా? ఏం ప్రాప్తి అంటే మోక్షం. ఇది 1 year ఒకసారి వస్తుందా? అవును, 1 year ఒకసారి వస్తుందా, మళ్ళీ రిపీట్ అయిపోతుందా? 1 year ఒకసారి వస్తుంది. సో అంటే ఇప్పుడు దీని మీద ఒక కుంభమేళ కూడా ఒకటి జరుగుతుంది. అది 144 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. అది ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ లో జరుగుతుంది. 144 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్. సో ఇది పరిస్థితి ఒక టెంపుల్ దగ్గర. ఇక్కడ ఈ రోజు ఈ దర్శించుకోవడం వల్ల మనకి ఏంటంటే పుణ్యం అనేది ఎక్కువగా వస్తుందంట. ఇది ఎక్కువగా హిందువులు నమ్ముతారు. ఈ రోజు ప్రత్యేకత ఈ యొక్క టెంపుల్ దగ్గర ఇంతమంది ఉండడానికి కారణం ఏంటంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఈ టెంపుల్ దర్శించుకుంటే చాలా మంచిదంట. సో అందుకోసమే ఇంత పబ్లిక్ అనేది ఇక్కడ క్యూ లైన్ లో ఉన్నారు. సో ఈ ఇంకొక భక్తులు అడిగి మనం తెలుసుకుందాం ఈరోజు. సో ఏంటి, మరి ఎందుకు ఇంతమంది ప్రత్యేకంగా ఈరోజు దర్శించుకోవడానికి గల కారణం ఏంటి? సో అమ్మ, ఈరోజు ప్రత్యేకత ఏంటమ్మా? అంటే ఇప్పుడు ఇది 1 year ఒకసారి వస్తుందా? 1 year ఒకసారి వస్తుంది. 1 year ఒకసారి. ఇది ఒక టెంపుల్ దగ్గర ఉన్న పరిస్థితి. ఇది మెయిన్ టెంపుల్, ఇది వెంకటేశ్వర టెంపుల్, ఇది ఆలయము. సో ఇది గర్భగుడి లోపల, ఇది కరీంనగర్ రామ్నగర్ లో ఉంటుంది. ఇది గర్భగుడిలో ఈ యొక్క పోయే దారి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. సో ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్, ఈ యొక్క టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ అనేది ఈ ద్వారా ఇలా వెళ్తారు. యాక్చువల్ గా ఎంట్రన్స్ అనేది ఇది. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మరి భక్తులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఇది ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాం మనం. సో ఇది టెంపుల్ లోపలికి వచ్చినామండి మనం. ఇది టెంపుల్ ఆవరణ. ఈ లోపల్లో చూడండి, ఇంకా కూడా పబ్లిక్ చాలా బారులు తీరి ఉన్నారు ఇందులో. సో ఓకే. సో చాలా ఈరోజు ప్రత్యేకత ఏంటి సార్? ముక్కోటి ఏకాదశి.